హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. సో ఈరోజు మనము 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అయిన ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇందులో మీకు ఎక్సర్సైజ్ 1 అని ఉండదమ్మా ఇక్కడ నుంచి. సో ఈ కొత్తగా మారిన సిలబస్లో మీకు ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, 1.1, 1.2 అలా ఉండదు. సో ఫిగర్ ఇట్ అవుట్ అని ఉంటుంది. ప్రతి చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్, అదే ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఫిగర్ ఇట్ అవుట్లో ఫస్ట్ సమ్ చూడండి. చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2032 ఇచ్చాడు. అంటే 2032 అనేది ఇక్కడ ఏవి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అనే దాంట్లో ఫస్ట్ సమ్ ఇది. సో అందులో సరే ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అనే దాంట్లో ఫస్ట్ సమ్ 2032. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి ఇది అవుతుందా కాదా అనేది ఒకసారి చూద్దామా. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కాదా అనేది చూద్దాం. 2032 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సార్ ఎలా చెప్పారు సార్ అంటే ఇది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఎలా చెప్పాము చెప్పగలరు ఎవరైనా? మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఎప్పుడైనా సరే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముండాలి? 1 కానీ, లేకపోతే 4 కానీ, 5 కానీ, 6 కానీ, 9 లేదా డబల్ జీరోస్, 2 జీరోస్ అంటే 4 జీరోస్ కానీ 6 జీరోస్ కానీ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలని చెప్పాం. సో ఇక్కడ 2 ఉంది, 2 ఉంటే అవదనమాట. సో 2032 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏం రాస్తారు ఇంకా? ఇఫ్ ఏ నంబర్ end with digit 2. Okay, if a number end with digit 2 is not a perfect square. అర్థమైంది కదా? సో ఏదైతే మనకు ఎండింగ్ అవుతుందో ఏ నెంబర్తో, 2 కానీ, 2 ఒకటే కాదు, 2 ఉన్నా, 3 ఉన్నా, నెక్స్ట్ 7 ఉన్నా, 8 ఉన్నా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అదే దాని ఆన్సర్. ఓకే, సో అలాగే ఇంకా రెండో సమ్ ఏమి ఇచ్చాడు, సెకండ్ సమ్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 2048. ఓకే, 2048, 1027, 2048 అవుతుందా? సేమ్ అలాగే రాసి 2048 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కాదా అంటే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఎందుకు? 8తో ఎండింగ్ అయింది. సేమ్ ఏ రాస్తారు? 2048 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సేమ్ అలాగే రాయండి. ఓకే, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఎందుకు కాదు? సేమ్ అదే రీజన్ అమ్మా. ఏంటి? సో ఇఫ్ ఏ నంబర్ ఎండ్ విత్ డిజిట్ 8 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సేమ్ ఇఫ్ ఏ నంబర్ end with digit చూడండి, with digit 8 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంతే. ఓకేనా? ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏదైతే నెంబర్ 8తో ఎండ్ అయిందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని అర్థం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ సమ్ ఒకసారి చూడండి. 1027 ఇది కూడా అవ్వదు. సేమ్ మీరు ఈ సమ్ మీరు చేయండి. 1027 సేమ్ అదే రీజను. సో 1089 అవుతుంది కదా? సో అవుతుంది అనమాట. అందుకోసం 1089 నేను చేస్తాను. 102 సేమ్ మీరు అదే రాస్తారు. ఏం రాస్తారు? ఇక్కడ 7 ఉండడం వల్ల if a number end with digit 7 it is not a perfect square. అంతే రీజన్. ఓకేనా? సో ఇప్పుడు 1089 చూద్దాం. 1089 ఇది అవుతుందా కాదని అడిగాడు. సో 1089 అవుతుందా కాదంటే ఏం రాస్తారు? సేమ్ అమ్మ, ఇక్కడ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాయండి. 1089 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ద లాస్ట్ డిజిట్. ఓకేనా? the last digit of a number of the number left of the given number of a number is 9. So అదనమాట. therefore it is a perfect square. the last digit of a number is 9, therefore it is a perfect square. ముందు రాసాం కదా? సో 1089 is a perfect square because the last digit of a number is 9 అనమాట. అందువల్ల ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంతే. ఓకేనా? రైట్. అర్థమైంది కదా? ఫస్ట్ రోమన్లో ఉండే సమ్స్ అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు సెకండ్ రోమన్కి వెళ్దాం. రైట్, సెకండ్ రోమన్ చూడండి. విచ్ వన్ అమాంగ్ 64 స్క్వేర్, 108 స్క్వేర్, 290 స్క్వేర్, 36 యాజ్ ద లాస్ట్ డిజిట్ 400. ఓకేనా? సో ఏ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే మనకు ఇవి
ఏ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 4 వస్తుంది అన్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఎంత అంటే 64 స్క్వేర్, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు 64 స్క్వేర్ 108 స్క్వేర్, థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడు అంటే 292 స్క్వేర్, ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చాడు, ఫోర్త్ సమ్ ఒకసారి చూడండి, ఫోర్త్ సమ్ 36 స్క్వేర్ ఇచ్చాడు. అంతేనా? చూడండి 64 స్క్వేర్ దీంట్లో లాస్ట్ డేట్ ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇన్ 64 స్క్వేర్ లాస్ట్ డేట్ కావాలంటే మనం 64 × 64 చేయవలసిన అవసరం లేదు. సో లాస్ట్ డేట్ ఆఫ్ 64 అంటే ఇక్కడ స్క్వేర్ పక్కన పెట్టి 64లో లాస్ట్ డేట్ ఏదో రాద్దాం ముందు. మనకైతే తెలుసు కదా 4. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి 4 స్క్వేర్ చేద్దాం. 4కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. 4 4 16 కదా, 16 వస్తుంది. అంటే మీరు మొత్తం 64 హోల్ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. 64లో లాస్ట్ డేట్ 4, దానికి స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 16 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే 64 హోల్ స్క్వేర్ చేసిన లాస్ట్ డేట్ 6 వస్తుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఆఫ్, అర్థమైంది కదా, లాస్ట్ డిజిట్ ఆఫ్ 64 స్క్వేర్ ఈజ్ ఎంత అవుతుందంటే 6. ఆడు అడిగింది ఏంటి? 4 అవుతుందా అని అడుగుతున్నాడు. మనకు 4 అవ్వలేదు. ఓకేనా? సో మనం 6 అవుతుందని రాసాం. సో ఓకే, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ 64 తర్వాత ఏముంది? 108 స్క్వేర్. ఓకే, ఇప్పుడు 108 రెండోది ఎంత సార్ అంటే 108 స్క్వేర్. సెకండ్ వన్ 108 స్క్వేర్. 108 స్క్వేర్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఏ రాద్దాం? ఇందాకలాగే లాస్ట్ డిజిట్ ఆఫ్ 108 ఈజ్ ఎంత చెప్పండి? ఈజ్ 8 అనమాట. ఓకే, లాస్ట్ డిజిట్ ఆఫ్ 108 ఈజ్ 8 అనమాట. సో ఎప్పుడైతే 108 హోల్ స్క్వేర్లో దాంట్లో 108 లాస్ట్ డేట్ 8 అయింది కాబట్టి మనం 8 స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 8 స్క్వేర్ అంతా 8 8 జా 64. ఓకే, 8 8 జా 64. అంటే ఇప్పుడు లాస్ట్ డేట్ 4 వచ్చిందా లేదా? సో 4 వచ్చింది. అంటే వాడు అడిగింది అదే కదా. ఇక్కడ ఏ నెంబర్కి ఇచ్చిన నెంబర్లో ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తే అది 4 అవుతుంది అన్నాడు. మనకి ఇక్కడ 108 స్క్వేర్ అనమాట, చివర 4 వస్తుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ 108 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు, ఇప్పుడు రాస్తే రాసుకోవడం పర్లేదు. ఈజ్ ఎంతమ్మా? 4 అనమాట. ఓకేనా? లాస్ట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇది సెకండ్ సమ్. థర్డ్ సమ్, నెక్స్ట్ సమ్ చూద్దాం కదా. అందులో సెకండ్ సమ్లో థర్డ్ సమ్. ఓకే, థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడు? థర్డ్ సమ్ చూడండి. థర్డ్ సమ్ ఎంత ఇచ్చాడమ్మా? 108 తర్వాత 292 హోల్ స్క్వేర్. సేమ్ మీరు ఇది చేయగలిగితే చెయ్యండి. ఏముంది ఇంకా చేయడానికి? ఏముంది? లాస్ట్ డిజిట్ ముందు అయితే దీనిలో యూనిట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్ రాద్దాం. ఓకే, లాస్ట్ డిజిట్ ఆఫ్ 292 ఈజ్ ఎంత సార్ అంటే 2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 2కి స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 4. దేర్ఫోర్ ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఇది 4 వచ్చిందో ఈ మొత్తానికి స్క్వేర్ చేసిన అదే వస్తుంది అనమాట. లాస్ట్ డిజిట్ ఆఫ్ 292 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో 4 అనమాట. అయిపోయింది ఆన్సర్. అంతే. అర్థమవుతుందా లేదా? సరే, రైట్ అమ్మా, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడంటే 36 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా? 36 హోల్ స్క్వేర్. ఇప్పుడు కూడా లాస్ట్ డిజిట్. ఓకే, లాస్ట్ డిజిట్ ఆఫ్ 36 ఈజ్ 6 అనమాట. అంటే మనం 36 యొక్క లాస్ట్ డిజిట్ రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 36 హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. మనం ఇలా రాస్తున్నాం. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడండి. ఎప్పుడైతే వచ్చింది ఇప్పుడు 6 స్క్వేర్ చేయాలి. 6 స్క్వేర్ అంతా 6 6 36. దేర్ఫోర్ ఇప్పుడు మనకు 4 వచ్చిందా? రాలేదు. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ 36 స్క్వేర్ ఈజ్ ఎంత సార్ అంటే 6. 4 రాలేదు. వాడు అడిగింది 4 వస్తుందా అని, రాలేదనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా లాస్ట్ డేట్ ఎలా, ఏ నెంబర్ వస్తుందని ఎలా కొనుక్కోవాలనేది మనం ఓన్లీ ఇక్కడ నుండి సింగిల్ నెంబర్ చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది? సెకండ్ సమ్ అంతే, వెరీ ఈజీ అమ్మ సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్కి వెళ్దాం. ఓకే, థర్డ్ సమ్ చూడండి. ఇక్కడ థర్డ్ సమ్ ఏమిచ్చాడు? గివెన్ 125 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15625. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 126 స్క్వేర్? చూసారా మనకి ఎంత ఇంపార్టెంట్ సమ్ ఇచ్చాడంటే చాలా జాగ్రత్త చూడండి. 125 హోల్ స్క్వేర్ ఇదైతే 126 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది అంటే
మీరు +1 యాడ్ చేస్తే అయిపోద్ది కదా అనుకుంటున్నారేంటి? అలా అవదమ్మా, జాగ్రత్త వినండి. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం చేద్దామమ్మా. రైట్ అమ్మా? రైట్. ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఒకసారి చూడండి. ఏంటి ఆప్షన్స్ అంటే 125 ఇది ఇచ్చాడు, దీన్ని చూద్దాం. ఓకే, 125 హోల్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 125 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 15625. ఓకే ఓకే, ఇది ఇచ్చాడమ్మా. ఇది థర్డ్ సమ్, ఇది ఇచ్చాడు, గివెన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి? 126 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఓకే, సో చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. 126 హోల్ స్క్వేర్ చేయాలంటే నేను దీన్ని అంటే ఇప్పుడు 126 హోల్ స్క్వేర్ అంటే ఏమని సార్, సింపుల్గా 126 ఇంటూ 126 చేసి సరిపోద్ది కదా అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఆన్సర్ వచ్చేది కానీ ఆడిచ్చే ఆప్షన్స్ రావు కదా. ఆడిచ్చే ఆప్షన్స్ రావు, పైగా అది కరెక్ట్ మెథడ్ కూడా కాదు. మనం వేరే మెథడ్లో చేయాలి. అదేంటంటే దీన్ని ఇలా రాయాలి. వాడు ఎందుకు ఇచ్చాడు మరి 125 ఎందుకు ఇచ్చాడు? దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా రాయాలి. ఓకే, 126 ఎలా రాయొచ్చు? 125 + 1 హోల్ స్క్వేర్ అని రాయాలి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే, చాలా మంది ఏమంటున్నారంటే 125 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్ సార్ అంటారు. కానీ తప్పు కదా. ఏంటి, ఎందుకు తప్పు? ఇది a + b హోల్ స్క్వేర్ లా ఉంది. ఏ ఫార్ములా? a + b హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా అందరికీ రావాలి, తెలిసి ఉండాలమ్మా. సో a² + 2ab + b స్క్వేర్. కొంతమంది a² + b² + 2ab అని రాస్తాడు. ప్లస్ ఉన్నప్పుడు ఏది ఎలా రాసుకున్నా పర్లేదు. ఫస్ట్ a² రాసి తర్వాత b² తర్వాత 2ab రాసినా తప్పేమి కాదు. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు ఆ ఫార్ములాని. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు ఇది a + b అంటే ఇది a అనమాట. 125 అనేది a, ఈ 1 అనేది b అనమాట. ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చేద్దాం. ఓకేనా? 125 అనేది a అవుతుంది, 1 అనేది b అవుతుంది. జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు a² అంటే 125 హోల్ స్క్వేరే కదా. a² చూడండి, అలాగే ఫార్ములా రాస్తాను. + 2ab, 2 ఇంటూ a అంటే 125 కదా, 2ab + b² అంటే 1². b² అంటే ఎంత? 1². ఓకేనా? రైట్, అర్థమైంది కదా. సరే, ఇప్పుడు 125 హోల్ స్క్వేర్ మనకి ఇచ్చాడు కదా, అది రాయండి. ఎంత ఇచ్చాడు? 15625. ఓకే, మనకి ఎలానో ఇచ్చాడు, మనం ఏమి కష్టపడవలసింది లేదు. 2 ఇంటూ 25, 125 ఎంత అవుతుంది? ఇది 250 అవుతుంది. అవునా కాదా? 250 ఇంటూ 1 250 కదా, ప్లస్ 1² అంత 1. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఎంత అవుతుంది అంటే 15625 + 251 వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్కి ఇది యాడ్ చేస్తే సరిపోద్ది. కానీ మీరు బాగా చూడండి, ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దామా. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? 120 చూడండి, 15625 + 126 చూడండి, 15625 + 251 చూసారు కదా. అది ఇదే కదా ఆప్షన్. ఇవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. ఓకేనే, ఇవేవి మనం చూడాల్సిన అవసరం లేదు. చూసుకోండి, ఇదిగో 15625 251 మనకు అదే కదా వచ్చింది. ఇదిగో 251. ఓకే, చూసారా, ఇదిగో 15625 + 251 వచ్చిందా లేదా. సో ఇది మనకు ఆన్సర్ అనమాట. అర్థమైంది కదా. అయిపోయింది థర్డ్ సమ్. ఇప్పుడు ఫోర్త్ సమ్ చూద్దామా. ఫోర్త్ సమ్ చూడండి. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 441 m². అంటే లెంగ్త్ కొనుక్కోవాలి. ఒక స్క్వేర్ ఉంటుంది కదా, ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చేసాడు. ఇది స్క్వేర్ అనుకుందాం. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత సార్ అంటే 441. ఈ మొత్తం ఏరియా లోపల. అయితే ఈ సైడ్ ఎంత? అర్థమైంది కదా. ఇదిగో ఈ సైడ్ ఎంత? ఏదైనా అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక సైడ్ చేస్తే చాలు అనమాట. ఈ సైడ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, మనం ఇప్పుడు ఏరియా ఇచ్చాడు 441, దాన్ని యూజ్ చేసుకుని చేద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఎంత ఇచ్చాడమ్మా? సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడు సార్ అంటే చెప్పండి, ఎంత ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ 441 m² ఇచ్చాడు. ఓకే, 441 m². ఇప్పుడు సైడ్ కావాలి మనకి. ఫార్ములా తెలుసు కదా, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. ఓకే, సో సైడ్ ఇంటూ సైడ్ని నేను సైడ్ స్క్వేర్ అని రాస్తా. ఓకే, సైడ్ ఇంటూ సైడ్ని సైడ్ స్క్వేర్. s² = 441. ఇది ఫార్ములా కదా మనకి, ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఇంటూ సైడ్ అంటే మరి సైడ్ స్క్వేరే కదా. సో 441. సైడ్ ఎంత అవుతుంది సార్ అంటే ఓకే కదా, √441 అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో √441 అవుతుంది. ఇప్పుడు మనము అంటే √441 అవ్వడం అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ఈ నెంబరు
దేనికి స్క్వేర్ 441 అనేది ఏ నెంబర్కి స్క్వేర్ అనేది మనం ఇప్పుడు చూడాలన్నమాట. ఓకే, ఏ నెంబర్ స్క్వేర్ చూద్దాం. ఓకేనా, అంటే ఏ నెంబర్కి స్క్వేర్ అవుతుంది మీ అందరికీ తెలుసు. 30 వరకు నేర్చుంటే ఇది 21 స్క్వేర్. ఆన్సర్ అంతా 21 స్క్వేర్. బట్ మనం అలా చేయకూడదు. దీనికి అదే చేసుకోవచ్చు, S=21 అవుతుంది. ఓకే, బట్ మనం ఒక తెలుసు కదా, ప్రైమ్ ప్యాటర్న్ చేద్దాం. 441కి ప్రైమ్ ప్యాటర్న్ చేద్దాం. ఓకేనా, చూడండి ఒకసారి 2 టేబుల్ అవుతుందా? అవదు. ఓకే, ఎందుకు అవదు? చివర 1 ఉంది కాబట్టి 3 టేబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. సార్ 3 టేబుల్ ఎలా అవుతుంది సార్ అంటే 3 డివిజిబుల్ రూల్ తెలుసుంటే మీకు ఈజీ అవుతుంది. ఏంటి 3 డివిజిబుల్ రూల్? ఇప్పుడు ఈ 3 కూడా యాడ్ చేస్తే, ఇక్కడ ఉండే నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 9 టేబుల్ రావాలి. అంటే అది ఎలాగా? 4 + 4 + 1 ఎంత వచ్చింది ఆన్సర్ చూడండి. 9 టేబుల్ వస్తే చాలు. 9ఏ రావాల్సిన అవసరం లేదు. 9 వచ్చినా 3 టేబుల్ వస్తే చాలు అనమాట. 3 టేబుల్లో 9 ఉంటుంది, 3 ఉంటుంది, ఓకే, 6 ఉంటుంది, 12 ఉంటుంది. ఏది వచ్చినా పర్లేదు అనమాట. అప్పుడు అది 3తో డివిజిబుల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఇది ఎలాగో 9 వచ్చింది కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 3 1s are 3. 4లో 3 పోతే ఇక 1 ఉంటుందమ్మా. ఇక్కడ 4, 1 4, ఇక్కడ 49. ఓకేనా, 1 4 ఎంత సార్ అంటే 5 అనకండి. ఇది 1 4, ఇక్కడ మాత్రం 49 అని అనుకోవాలి. ఓకేనా, ఇక్కడ 1, ఇక్కడ 4, 14 అవుతుంది. 3 టేబుల్లో 14 లేదు కానీ 12 ఉంది. కాబట్టి 3 టేబుల్లో 3 4s are 12. 14లో 12 పోయింది. ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 3 అంటారా? కాదు, 21. ఓకేనా, ఇక్కడ 21 ఉన్నట్లు అనమాట. ఇక్కడ 2, ఇక్కడ 1, 21. సో 3 టేబుల్లో 3 7s are 21. ఇది మీరు చూసిన వెంటనే మీకు వెంటనే ఐడియా వచ్చేయాలి. ఇది ఇక్కడ 14, ఇక్కడ 7 ఉంది. 7 టేబుల్లో అయిపోతుందని మనకి ఐడియా వస్తుందా? రావట్లేదు. మీరు చేయొచ్చు, ఇప్పుడు 3 టేబుల్లోనే చేయొచ్చు. 3 టేబుల్లో చేసినది అవుతుంది. కానీ ఎందుకు అవుతుంది? ఎలా చెప్పండి 3 టేబుల్ అవుతుంది? 1 + 4 ఎంత? 5. 5 + 7 12. సో 3 టేబుల్ ఉంది కదా. ఎస్, 3 టేబుల్ కూడా అవుతుంది. బట్ చూసినట్టే మీకు ఒక ఐడియా వచ్చేది. ఇది 14, రెండు కూడా 7 టేబుల్ కనిపిస్తున్నాయి కాబట్టి 14 అనమాట. అది 7 టేబుల్ అవుతుంది అనమాట. 7 2s are 7 1s are. అగైన్ మళ్ళీ మీ ఇష్టం. 3 are 7, 7 3s are. ఓకేనా, చూడండి పెయిర్స్ వచ్చాయి. ఇక్కడో 3, ఇక్కడో 3, 7 7 పెయిర్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పెయిర్స్ వచ్చాయి కదా. చూడండి ఇప్పుడు ఈ పెయిర్స్ ఏమొచ్చాయి చూడండి ఒకసారి. 3 2 వచ్చాయి. అంటే మనకు S = ఎంత వచ్చింది సార్ అంటే, చూడండి ఇది వదిలేయండి. ఓకే, S = ఎంత వచ్చింది సార్ అంటే 3 స్క్వేర్ ఒకటి స్క్వేర్ రూట్ కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఒకటి, ఇంకొకటి 7 స్క్వేర్, అంతే కదా. సో అది వచ్చింది 3 స్క్వేర్ 7 స్క్వేర్. దీన్ని ఇలా రాయొచ్చా? 3 × 7 హోల్ స్క్వేర్. సో S = ఎంత వచ్చింది? ఇప్పుడు S = స్క్వేర్, ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. అంతే. ఎంత వస్తుందంటే 3 7s are ఎంత? S సైడ్ ఎంత సార్ అంటే 21. ఎంత వచ్చింది? 21 మీటర్స్. ఇది ప్రాసెస్ అనమాట. అర్థమైంది అనుకుంటా అందరికీ. రైట్ అమ్మా. సో ఇప్పుడు మీరు ఇది ఇలా ఏదైనా సమ్ ఇస్తే ఇలా ఇదే ఇస్తాడని గ్యారంటీ లేదు. మీరు ఏది ఇచ్చినా సరే ఇలా ప్రైమ్ ప్యాటర్న్ చేసుకుని సైడ్ కొనుక్కోండి. ఓకేనా, మనకి ఇవి CBSEలో మనకు మారిన సిలబస్లో ఈసారి మీకు యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్స్ అలాగే రావమ్మా. చాలా జాగ్రత్తగా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, రైట్.